అన్నదమ్ముల నుంచి ప్రాణహాని ఉందంటూ సైబరాబాద్ కమిషనర్ ని ఆశ్రయించాడు ఓ వ్యక్తి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కి చెందిన కొలను రామరెడ్డి తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. తన సోదరులు గురువారెడ్డి, వేమారెడ్డి, రమణారెడ్డి వారి భూముల్ని అమ్ముకుని ఇప్పుడు తన భూమిలో వాటా అడుగుతున్నారని ఫిర్యాదు చేశాడు. చట్టపరంగా తనకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని కోరాడు రామరెడ్డి. మరోవైపు రామరెడ్డి భూమిని ఆక్రమించుకోవాల్సిన అవసరం తమకు లేదంటున్నారు మిగతా సోదరులు. అందరికీ సమానంగా పంచిన తర్వాత ఎక్కువగా ఉన్న 27 గుంటల భూమిలో వాటా అడుగుతున్నామని చెప్తున్నారు. వీళ్ళు అందరు కలిసి రమణారెడ్డి, వేమారెడ్డి వాళ్ళు 2000 అమ్ముకున్నారు. మొత్తం పార్టీషన్ 3 ఎకరాల 10 గుంటలు, 3 ఎకరాల 8 గుంటలు, 3 ఎకరాల గుంటలు వచ్చింది ఒకరికి పోషన్ పట్టి. దాంట్లో ఆల్రెడీ వేమారెడ్డి వాళ్ళందరూ అమ్ముకొని మళ్ళీ ఎంకచీరి బిడ్డలతో కేసులు వేయించారు ఆ పొలం మీద. దౌర్జన్యంగా ఈ రోజు వచ్చి నా దాంట్లో ఉన్నది కాబట్టి నా దాంట్లో వచ్చి ఉన్నదని చెప్పేసి కడిలు వాతడం, అనాచకరం చేయడం, పిల్లలకు దావతలు చెప్తే దావతలకు చెప్పొద్దని చెప్పడం, పబ్లిక్లో గురువారెడ్డి గారు చెప్పడం, రమణారెడ్డి గారు చెప్పడం. మా నాయన ప్రాపర్టీ, ఇది పెద్దల ప్రాపర్టీ.